అదేంటక్క ఇక్కడ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి నువ్వు వెళ్తే అలా? పంతులు గారు వచ్చేస్తున్నారని ఫోన్ చేశారు. ఆయన వచ్చాక పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి కదా. బంధువులు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ మీరు చూసుకుంటారు కదరా. మేమేం చూసుకోగలం అక్క? పంతులు గారికి కావాల్సిన వస్తువులు అంటే మేము అలాగోలా తెచ్చివ్వగలం. బంధువుల్ని కలవాలి. పైగా భూమి వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ దగ్గరుండి చూసుకోవడానికి నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు? మరెలారా? మేకప్ చేయించడానికి తనతో పాటు నేను వెళ్ళకపోతే ఎలా? భూమితో పాటు పంపించు. తను తీసుకెళ్లి మేకప్ చేయించుకొని వచ్చేస్తుంది. భూమిని పిలుస్తాను. భూమి, భూమి, చెప్పు మాధవా. బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇంటి వరకు రాలే ఉన్నారంట. ఒకసారి శౌర్యాన్ని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్లి మేకప్ చేయించి తీసుకొచ్చేసి. ఏంటి భూమి ఆలోచిస్తున్నావు? త్వరగా వెళ్ళు, టైం అయిపోతుంది. ఇక్కడుండి టెన్షన్ పట్టం కంటే అలా బయటికి వెళ్ళొస్తే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. సరే మాధవ్, నేను తీసుకెళ్తాను. త్వరగా వెళ్ళొచ్చేయండి భూమి. చుట్టాలందరూ కాసేపట్లో వచ్చేస్తారు. వచ్చి రాగానే అమ్మాయి ఎక్కడా అని అడుగుతారు. సరే వదినా, త్వరగా మేకప్ చేయించుకుని వెంటనే తీసుకొస్తానులే. శౌర్య, వెళ్దాం పద. వెళ్ళొస్తానక్క. ఏంటే ఏదో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తున్నట్టు చెప్తున్నావు? బ్యూటీ పార్లర్కే కదా వెళ్తున్నావు. వెళ్ళి త్వరగా వచ్చి. అన్నయ్య, వెళ్ళొస్తాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు వెళ్ళేది బ్యూటీ పార్లర్కే కదా. తొందరగా వెళ్ళిరా. భూమి, తీసుకెళ్ళు. రా శౌర్య. రే, వెళ్ళి ఆ భోజనం ఏర్పాట్లు చూడు. వెళ్ళి త్వరగా. అలాగే. రాఘవా. నమస్తే పిన్ని, బాగున్నావా? ఏంటి ఒక్కదాని వచ్చావు? బాబాయ్ ఏడి? ఆయనకి ఊర్లో అన్ని పంచాయతీలే. ఎక్కడికైనా వచ్చినా కూడా పంచాయతీలే కదా. ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే వాళ్లతో మాట్లాడుతూ దారిలోనే ఆగిపోయారు. సర్లే పిన్ని, స్నేహితులు బంధువులు కనిపించినప్పుడు పలకరించకుండా ఎలా ఉంటారు చెప్పు? నా కూతురు నిశ్చితార్థపు ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా జరుగుతుందిగా. చూసి నువ్వే చెప్పాలి మరి. కంటికి నిండుగా ఉంది. ఇంతకీ ఇది ఉంగరాల నిశ్చితార్థమా లేక తాంబూలాలు మార్చుకునే నిశ్చితార్థమా? లక్ష్మీ పిన్ని, మీలాంటి పెద్దవాళ్ల కోసం తాంబూలాలు మార్చుకోవడం ఉంది, మాలాంటి వాళ్ళ కోసం ఉంగరాలు మార్చుకోవడం ఉంది. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిసి అటు పద్ధతుల్లో కానీ ఇటు ఏర్పాట్లలో కానీ చెల్లి నిశ్చితార్థానికి ఎలాంటి లోటు లేకుండా జరిపిస్తున్నారన్నమాట. మరి జరిపించాలి కదా పిన్ని. మంచిదిరా. ఇంతకీ ఉంగరాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర ఏమైనా పెట్టారా లేదంటే బీరువాలోనే పెట్టుకున్నారా? నిజమే కదా. ఇంట్లో ఏ శుభకార్యమైనా ముందుగా వినాయకుడి ఫోటో ముందు పెట్టి పూజేయమని చెప్పారు కదా పంతులు గారు. అవునన్నయ్య, ఈ హడావిడిలో పడి ఆ విషయం మర్చిపోయాను. అక్క, అక్క. వస్తున్నాను రా. పిన్ని, కొడుకులిద్దరితో కబుర్లు చెప్తున్నావా? వట్టి కబుర్లే కాదక్క, మనం మర్చిపోయిన మంచి విషయాన్ని కూడా గుర్తు చేసింది పిన్ని. ఏంట్రా విషయం? నిశ్చితార్థానికని ఉంగరాలు తీసుకొచ్చాం కదా, అవి దేవుడి దగ్గర పెట్టాలి కదా. పిన్ని గుర్తు చేసే వరకు ఆ విషయమే మర్చిపోయాం మనం. అవునరా, నేను కూడా మర్చిపోయాను. మీరు తీసుకొచ్చిచ్చారు. నేనేదో హడావిడిలో పడిపోయి బీరువాలో పెట్టేసి ఊరుకున్నాను. ఇప్పుడే తీసుకొస్తానండి. ఇంకేంట్రా రాఘవ, ముహూర్తాలవి ఎప్పుడనుకుంటున్నారేంటి? ఇక్కడే పెట్టాను కదా. రాఘవ,
బీరువాలో పెట్టిన ఉంగరాలు కనిపించట్లేదురా. అదేంటక్క కనిపించకపోవడం ఏంటి? మాధవ, తీసుకురాగానే అక్కకే కదా ఇచ్చాం. అవునన్నయ్య. అవునరా, నాకు కూడా గుర్తుంది. అవి నాకే ఇచ్చారు. మీరివ్వగానే బీరువాలో పెట్టిన ఉంగరాలు అసలేమయ్యాయో అర్థం కావట్లేదు. శుభమాని నిశ్చితార్థం జరుగుతుంటే ఈ అపశకునమేంట్రా? నిశ్చితార్థం కోసం తీసుకొచ్చిన ఉంగరాలు కనిపించకపోవడం ఏంటి? కాస్త ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమైంది అల్లుడు గారు? ఏమైందని అడుగుతారేంటమ్మా? నిశ్చితార్థంలో అబ్బాయి అమ్మాయి మార్చుకోవడం కోసం తెచ్చిన ఉంగరాలు కనిపించట్లేవు. అదేంటల్లుడు, నిశ్చితార్థంలో మార్చుకునే ఉంగరాలంటే ఒక రకంగా పెళ్లిలో కట్టే తాళిబొట్టుతో సమానం. అవి కనిపించకపోవడం ఏంటి? ఇంట్లో పెట్టిన ఉంగరాలు ఎక్కడికి పోతాయి? మన వాళ్ళు ఎవరైనా చూద్దామని తీసి మళ్ళీ అక్కడే పెట్టడం మర్చిపోయారేమో. మేమందరం చూసాం. భూమిని చూడలేదు కాబట్టి ఒకవేళ భూమి ఏమైనా తరగతిలో పెట్టుకుందేమో. అంతే అయి ఉంటుందేమో. సరే సరే, త్వరగా పూజలో పెట్టండి. నిశ్చితార్థానికి ప్రధానంగా కావాల్సింది అవే కదా. అక్క, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. మాధవ, భోజనం ఏర్పాట్లు చూద్దాం పదా. శుభమాని నిశ్చితార్థం పెట్టుకుంటే నిశ్చితార్థ ఉంగరాలు కనిపించకపోవడం ఏంటి? వెల్కమ్ మ్యామ్. ఏంటి మేడం, మేం ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మేం రాలేవు, అమ్మాయినే తీసుకురండి అని చెప్పారు. నిశ్చితార్థం చేసుకోబోయే అమ్మాయిని ఇలా నలుగురిలోకి తీసుకొస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సారీ మ్యామ్, ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్. కమ్ సౌర్య. ఓకే. సిద్ధార్థ్ ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ తన దగ్గర లేదా? ఉండకుండా ఎందుకుంటుంది? ఏదన్నా మీటింగ్లో బిజీగా ఉన్నా తిరిగి కాల్ చేయాలి కదా. మెసేజ్ పెడదాం.